హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బృంద మాత్రం ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా నిలబడింది. అందరికి వడ్డిస్తూనే విరాట్ వైపు కనీసం చూడను కూడా చూడటం లేదు. విరాట్ ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలోనే దీనికి అంతటికి కారణమైన మనోజ్ గుర్తు రాగానే కోపంగా ప్లేట్‌లోనే చెయ్యి కడిగేసి అక్కడి నుండి బయటకు వెళ్లి కార్ స్టార్ట్ చేసి మనోజ్ ఇంటికి పోనిచ్చాడు. విరాట్ సడెన్‌గా చెయ్యి కడిగేసి వెళ్ళేసరికి ఎవరికీ ఏం అర్థం కాక అయోమయంగా చూస్తే దీపక్‌కి మాత్రం ఎందుకో భయంగా అనిపించింది. ఏమైంది వాడు? ఎందుకు అలా చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు? అని అయోమయంగా అడిగాడు విజయ్. వాడి మనసు గాయపడింది కదా! ఆ గాయం చేసిన వాడి దగ్గరికి వెళ్ళుంటాడు అన్నాడు దీపక్ అప్రయత్నంగా. ఏంటి అని ఆశ్చర్యంగా అడగడంతో తేరుకొని, ఆహా! ఏం లేదు. ఆకలిగా లేదేమో అందుకే తినకుండా వెళ్ళిపోయాడా అని అంటున్నా అని దీపక్ అనడంతో అయిపోవడం చెయ్యి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గార్డెన్‌లోకి వెళ్లి ఏదో ఆలోచిస్తున్న దీపక్‌ని చూసి, "రాత్రి ఏం జరిగింది దీపక్" అని అడిగాడు వెనక నుండి తేజ్. ఆ మాటకి వెనక్కి తిరిగి విరాట్ మనసుకి వేసుకున్న ముసుగు తొలగిపోయింది అనడంతో అర్థం కాక చూశాడు తేజ్. అది అర్థమైన దీపక్ రాత్రి జరిగింది మొత్తం చెప్పి, అలా విరాట్ బృందని అపార్థం చేసుకొని ఇన్ని రోజులు తనపై కోపంగా ఉన్నాడు. రాత్రి బృంద షూ షూట్ గురించి చెప్పాక తెల్లారే వరకు అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడ్చాడు. ఇప్పుడు నాకు తెలిసి దీనికి కారణమైన ఆ మనోజ్ అంతు చూడ్డానికే వెళ్ళాడు. దీపక్ జరిగింది చెప్తున్నంతసేపు మొదట విరాట్ మీద కోపమొచ్చినా, తర్వాత దీనికి అంతటికి కారణం మనోజ్ అని తెలిసి వాడి మీదికి షిఫ్ట్ అయింది కోపం. అంతా విన్న ఫ్రెండ్స్ కూడా, "మరి మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? అంత కానిబాళ్ళం అయిపోయామా?" అని అడిగారు. వాళ్ళని చూసి ముందు షాక్ అయినా తేరుకొని, "లేదురా మిమ్మల్ని కూడా బాధ పెట్టలేక చెప్పలేదు. కానీ ఇంకో ఉద్దేశ్యంతో కాదు. సరే ఇక ఆ విషయం వదిలేయండి. మరి బృంద రియాక్షన్ ఏంటి?" అని అడిగాడు కేశవ్. "చూస్తుంటే తను కూడా బాధపడుతుంది అని అనిపిస్తుంది" అన్నాడు దీపక్. "మరి దీనికి సొల్యూషన్ ఏంటి?" అన్నాడు సాకేత్. "మనం ఏం చేయకపోవడమే సొల్యూషన్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళ ప్రాబ్లమ్ హ్మ్. వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మనం ఈ విషయంలో కల్పించుకోకపోవడమే మంచిది" అని తేజ్ చెప్పడంతో అది కూడా కరెక్ట్‌నే అని అనిపించింది అందరికీ. విరాట్ లోపలికొచ్చేసరికి కరణ్‌తో మాట్లాడుతున్నాడు మనోజ్. అతన్ని అక్కడ చూసి ముందు షాకయినా, "ఏంట్రా ఈ వింత? ఎవరో దారి తప్పి నీ ఇంటికి వచ్చినట్టున్నారు" అని వెటకారంగా అన్నాడు కరణ్. మనోజ్ వంకరగా నవ్వుతూ చూసేసరికి కోపంతో ఫాస్ట్‌గా వచ్చి అతని గుండెపై తన్నాడు. విరాట్ తన్నగానే మనోజ్ వెళ్లి సోఫాలో కూలబడ్డాడు. అది చూసి కరణ్ రే అంటూ ముందుకు వెళ్ళేసరికి వాడి చెంప చెల్లుమనిపించి పక్కకి తోసి మనోజ్ దగ్గరికి వెళ్లి వాడి గుండెలపై కాలు పెట్టాడు. విరాట్ కోపాన్ని చూసి ఇద్దరూ భయపడ్డారు. ఇద్దరు ఏరా నన్ను బృందాన్ని విడగొట్టాలని తను షూటింగ్ కోసం వాడిన డైలాగ్ చేసిన వీడియో నాకు చూపెట్టి నా మీద తనకి పగ పట్టిన పగ ఉన్నట్టు చేస్తావా అంటూ మొహంపై గుద్దాడు. తేజ్‌కి నాకు మధ్య గొడవ పెట్టింది నువ్వని తెలిసి కూడా నిన్ను వదిలిపెట్టాను కానీ దాన్ని మించిన తప్పు నన్ను బృందాన్ని విడదీయాలి అని చూడటం. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? వీడు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడు. ఏం చేయడనుకుంటున్నావా? నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుందిరా అంటూ మనోజ్ గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ అన్నాడు. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. కాబట్టే నిన్ను వదిలేస్తున్నా అంటూ ఊపిరి ఆగిపోయే నిమిషంలో చెయ్యి తీసేసి ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఇలా వార్నింగ్‌లుండవు. నిన్ను చంపేయడమే ఉంటుంది. మైండ్ ఇట్ అని కోపంగా కరణ్ వైపు లుక్కిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తన రూమ్ బయట నుండి అంతా విన్న శైలుకి తన అన్నయ్య మీద విపరీతమైన కోపమొచ్చింది. వెంటనే మెట్లు దిగి అతని దగ్గరకొచ్చి, "ఛీ! నువ్వసలు మనిషివేనా? ఇద్దరు స్నేహితులనే కాక ప్రేమికులను కూడా విడదీయాలని చూస్తావా? వాళ్ళది నిజమైన ప్రేమ కాబట్టి దేవుడు కూడా వాళ్ళని విడదీయలేక పెళ్లి అన్న బంధంతో ముడివేశాడు. నువ్వు చూపించిన అబద్ధం కూడా ఎన్నో రోజులు కూడా నిలవలేదు. చూసావా? మంచి మీద చెడు ఎప్పుడూ నిలవలేదు, గెలవలేదు. ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్తే విరాట్ అన్నయ్య కాదు నేను నిన్ను చంపేస్తాను కోపంగా చెప్పి అసహ్యంగా చూసి వెళ్ళింది ఇద్దరిని. ఛ! వాడికి ఎలా తెలిసింది బృంద షూట్ చేస్తున్న సంగతి? వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటే కలిసిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసహనంగా అన్నాడు మనోజ్. "నువ్వేం ఫీల్ అవ్వకురా. విరాట్‌ని, తేజ్‌ని దెబ్బ కొట్టాలంటే బృంద ఒక్కతే మార్గం. అంటే బృందని వాళ్ళిద్దరికీ దూరం చేస్తే వాళ్ళే మానసికంగా చస్తారు కాబట్టి ఆ ఇద్దరికి ఈ బలాన్ని చంపేయాలి" అన్నాడు కసిగా. "చంపేయడమేంట్రా? అయినా చంపడం వరకు ఎందుకు?" అన్నాడు భయంగా. వీడొకడు ఐడియా ఇవ్వమంటాడు. ఇస్తే ఎందుకంటాడు? నేనేదో ఒకటి చేస్తా విసుగ్గా అనుకుని చంపడం కాదు ఇద్దరికీ బృందని దూరం చేస్తే చాలు కదా అంటున్నా అని కవర్ చేశాడు కరణ్. అంతేనా? సరే ఏదో ఒకటి చెయ్. విరాట్ ఎంత మాట్లాడాలి అన్నా
మాట్లాడకుండా దూరం పెడుతుంది బృంద. కాలేజీకి వెళ్ళేటప్పుడు తన్ని తీసుకొచ్చేటప్పుడు కూడా మౌనంగా ఉండేది. అలా వారం రోజులు చూసిన విరాట్‌కి తన వల్ల కాక సాయంత్రం కాలేజీ నుండొచ్చేటప్పుడు ఎవ్వరూ లేని లోన్లీ ప్లేస్‌లో కారు ఆపాడు. దిగు అని దిగాడు విరాట్. బృంద మౌనంగా కారు దిగి అతని వెనుక నిలబడింది. తను వచ్చింది అని తెలిసి వెనక్కి తిరిగి, బృందా, నాతో మాట్లాడవా? నన్ను చూడవా? ఎందుకు నాకు ఇంత శిక్ష వేస్తున్నావు? నేను ఒప్పుకుంటున్నా కదా! నేను చేసింది తప్పని. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా! నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇడియట్. ప్లీజ్‌నే నాతో మాట్లాడు. లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు. అంతేకాని ఇలా దూరం పెట్టకే. నా వల్ల కావట్లేదు. కన్నీళ్లతో దీనంగా అడిగాడు.